చాలా బాగుంది భయ్య. ఒక సినిమా గురించి ఇంత మంచిది తీయడం అనేది సినిమా పడ్డ కష్టాన్ని తెర మీద బాగా చూపించారు. వండర్ఫుల్ సినిమా. బాగుంది సినిమా. యాక్చువల్లీ ఓవరాల్ పిక్చర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. సినిమా బాగుంది బ్రదర్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. సినిమా వాళ్ళ కష్టాలు అవి సినిమాకి ట్రై చేసి వాడి ప్యాషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగా చూపెట్టారు. హీరో యాక్టింగ్ హరీష్ ఇరగదీశాడు, చాలా బాగుంది. సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి వాడే ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ అవుతాడు. డెఫినెట్గా సినిమా రిలేటెడ్ సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఆ పెయిన్ కానీ చాలా బాగా చూపెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది బాగా కనెక్ట్ అయిపోద్ది. అక్కడ క్లాప్స్ ఆటోమేటిక్గా పడతాయి ఆడియన్స్. అదిరిపోయింది. ఇట్స్ ఎ గుడ్ మూవీ. అంటే గోల్ని ఎప్పుడు వదలొద్దు అని చెప్పారు. సో తప్పకుండా చూడండి. యాక్టింగ్ అందరిది చాలా బాగుంది. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ లాగా చేశారు యాక్టింగ్. కిరణ్ అన్న యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మెయిన్లీ బీజిఎం చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ పర్సనల్ ఫేవరెట్, ఎందుకంటే ఇది నేను వర్క్ చేసిన ఫస్ట్ ఫిలిం. నాకు ఒక చిన్న రోల్ ఉంది, సమంత అని. సినిమా ఎంత ఇంపార్టెంట్, ఒక మనిషికి ఒక పర్సన్ ఎంత జానిస్తారు, ఒక సినిమాలో ఎంత కష్టపడతారు అనేది ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, సో ఇట్స్ రియలీ నైస్. మీరేమైనా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది ఉన్న సినిమాకున్న మీకు రియల్ లైఫ్? డెఫినెట్లీ యాక్టర్స్ కష్టంగా మనకు అనిపించిందా మీకు? ఆఫ్ కోర్స్ కనిపించింది. లైక్ ఏ సీన్కి బాగా కనెక్ట్ అయ్యారు సినిమా? సెకండ్ హాఫ్లో హీరోకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఒకటి ఇస్తారు కదా, అతనికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ పర్సనల్లీ నేను చాలా ఏడ్ చేసిన అనమాట. అది కనెక్ట్ అయింది, నాకు గుర్తొచ్చింది. లైక్ ఇట్స్ బీన్ 4 years సిన్స్ నేను ఈ ఇండస్ట్రీలో ఉండి. సో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మొత్తం ఇలా తిరిగేసింది కళ్ళలో. వెరీ బిగ్ సక్సెస్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. బాగుంది, సినిమా బాగుంది, సూపర్ హైలైట్. ఇండస్ట్రీ గురించి బాగా ఏది నచ్చింది? బాగా ఏనిపించింది అంటే అన్న చనిపోయేది, ఏడిపించేది, వాళ్ళ సినిమా కోసం పడే కష్టాలు చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. అందరూ చూడండి, సినిమా మంచిగా ఉంది, చాలా సూపర్ హిట్ అవుతుంది సినిమా. అయితే ఎమోషన్ లాస్ట్కి అసలు ఎమోషనల్ చాలా బాగుంది, అసలు సూపర్ ఉన్నాయి, చాలా బాగా చేశారు. మీరు అంటే లైఫ్లో ఉన్న సినిమాకి ఏమైనా కనెక్ట్ అయ్యారా? నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు కరెక్ట్ అసలు ఆ సినిమా చూడంగానే ఇన్ని కష్టాలు ఉంటాయి ఏందని. బాగుంది బ్రో, సినిమా అయితే చాలా బాగుంది, కరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ. నైస్, నాకైతే నచ్చింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా నచ్చుతుంది. మేడం, మీరు రియల్ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటివి? ఎగ్జాక్ట్లీ, ఈ మూవీలో ఉన్నవి కొన్ని నాకైతే హార్ట్కి టచ్ అయినాయి. బికాస్ నేను కూడా ఇలాంటివి సీన్స్ చాలా చూశాను. నేను చాలా ఎమోషన్ ఎలా అనిపించింది మేడం? అంటే మీరు కనెక్ట్ అయ్యారా రియల్ లైఫ్లో కొన్ని మీ లైఫ్లో? అవును, ఎందుకంటే ఇవి నాకు ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను చాలా కనెక్ట్ అయ్యాను. నాకు మాటలో చెప్పలేకపోయాను. ఫస్ట్ మూవీ చూసి షాక్ అయ్యాను, ఏంటి నన్ను నేను చూసుకున్న స్క్రీన్ మీద, కాకపోతే నేను అమ్మాయిని అక్కడ అబ్బాయి అంతే. మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? నాకు యాక్చువల్లీ క్యారెక్టర్ చేస్తారని అసలు అనుకోలేదు. బట్ నైస్. ఇది ఒక సత్య మాస్టర్ ద్వారా నాకు ఈ ఆఫర్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీకి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను, కానీ ఇంత మెయిన్ కొంచెం పెద్దది, కానీ పెద్ద క్యారెక్టర్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ షేర్ కదా మనం మీ సినిమా గురించి? అంటే నాకు అంటే సినిమాలో యాక్ట్ చేశారు కదా, దాని గురించి ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ ఎమోషనల్ కానీ? ఇన్సిడెంట్స్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసాము. ఇందులో కమల్ హాసన్ గారు నా చేతిలో నిజంగానే దెబ్బలు తినేశారు ఆయన. మీరు చూసారు కూడా మూవీలో, ఆయన ఆల్మోస్ట్ బ్లడ్ వచ్చింది. నేను ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా నా చేతిలోనే ఇన్ని దెబ్బలు తిన్నారు, అక్కడ ఎన్ని దెబ్బలు తిన్నారా అని నేనైతే బాగా ఇదేను. ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్. బ్రో మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. ఈ మూవీ అనేది నాలాంటి దోస్తుగాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడవలసిందే బ్రో, అంత ఎమోషన్ క్యారీ చేశారు. ఎందుకంటే మేము ఫేస్ చేసినవన్నీ, మేము ఏమైతే ఫేస్ చేసామో సార్, అవన్నీ మూవీలో ప్రతి ఒక్కరు చూపించారు సార్. మాలాంటి ఫ్రెండ్స్ అంటే మేము, మా ఊరు ఇది కాదు, మాది ఆంధ్ర. సినిమా అని ఇక్కడికి వచ్చాం సార్. ఇండస్ట్రీకి వచ్చాం మేము, కష్టపడాలి. చిన్న క్యారెక్టర్ వచ్చినా సార్, ఒక్క ఛాన్స్ ఇస్తే సార్ మేము 100కి 200% మేము ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. మేము ఇక్కడ కాదు సార్, ఇతని కడప, నాది పల్నాడు సార్. అంత దూరం నుంచి వచ్చాం సార్. మూవీ అయితే క్రాక్ ఉంది సార్. లాస్ట్ అయితే హార్ట్ టచింగ్ సార్, నిజంగా చెప్తున్నా. లాస్ట్ సీన్ అయితే హార్ట్ టచింగ్ అనిపించింది సార్. కమల్ హాసన్ సార్ యాక్టింగ్ చింపేశారు. ఎందుకంటే సార్ యాక్టింగ్ ఫస్ట్ టైం చాలా బాగా కనెక్ట్ అయ్యారు సినిమా.
చెప్పాలంటే ప్రతి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టరే బ్రదర్. ఎందుకంటే నేను ఒక యాక్టర్గా జెన్యున్గా చెప్తున్నాను. వాళ్ళని వేరు చేసి వీళ్ళని వేరు చేసి చెప్పడం అది ఐ మీన్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు కదా. సో ప్రతి ఒక్కటి మెయిన్ క్యారెక్టరే లాగానే చేసి గుడ్ అండ్ ద ఫైట్ వాజ్ గుడ్. సో ద మూవీ వాజ్ వెరీ గ్రేట్ అండ్ ఇట్ వుడ్ బి go to the next level as Harish our brother. I wish and I hope he would go to the another stage. ఇప్పుడు యంగ్ జనరేషన్కి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, రైట్? సో ఆ గోల్ని ఎట్లా రీచ్ అవ్వాలి అండ్ మీకు ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వచ్చు, రైట్? మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీకు అవకాశం కోసం వెయిట్ చేయడం కంటే మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు చూడండి. దట్ ఈస్ వాట్ ఇట్స్ అ టైమ్ యాక్చువల్లీ వెన్ యూ రీచ్ యువర్ గోల్. సో మీకు సంకల్ప బలం ఉండాలి అండ్ ఎవ్రీథింగ్. అండ్ మూవీ ఇట్స్ లైక్ కామెడీ కానివ్వండి ఫస్ట్ హాఫ్ అండ్ ది ప్రతి ఒక్క క్యారెక్టర్, ద ఫ్లో, యాక్షన్ అండ్ ఫైట్స్, ఈవెన్ ద ఎమోషన్స్ విచ్ దే క్యారీడ్ చాలా అవుట్స్టాండింగ్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. గో అండ్ వాచ్. చాలా బాగుండే యాక్చువల్లీ, కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉండే, చాలా బాగుండే. లైక్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాచ్. చాలా బాగుందన్న. ఏ బాగా నచ్చింది? యాక్టింగ్ ప్లస్ ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్టర్స్ చాలా బాగుంది. విల్ సజెస్ట్ యూ టు గో విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సోలో ఆర్ ఎనీవన్ విత్ జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. విల్ సజెస్ట్ యూ టు వాచ్ దిస్. సినిమా అయితే చాలా బాగుండే, చాలా మంచిగా ఉండే సినిమా. ఈవెన్ మారల్ కూడా లైక్ మారల్ ఆఫ్ ద స్టోరీ కూడా చాలా మంచిగా ఉండే. OC Inma, the hero, like everyone really acted well, and the moral of the story was really nice, like fighting for your dream no matter what, fighting for it and getting it. That was so inspiring. అది నార్మల్ లెసన్ కూడా లైక్ చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. సినిమా అదే కాదు, ఎనీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇట్ ఇన్స్పైర్స్ యూ. ఐ మీన్ ద సినిమా వాజ్ వెరీ గుడ్. చాలా బాగున్నాయి, గ్రేట్ పర్ఫార్మెన్సెస్, ఈవెన్ సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. హైలీ రికమెండ్, ప్లీజ్ డూ వాచ్. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతమందిని చూసి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఐ మీన్ లైఫ్ టైంలో పడ్డ కష్టాలు వాళ్ళు నాకు వచ్చి చెప్తుంటే కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ లైక్ ట్రెమెండస్ రెస్పాన్స్. అండ్ మా హీరో గారు ఎస్పెషల్లీ మా హరీష్ అండ్ మా ఇంకో యాక్టర్ లక్ష్మీకిరణ్ గారు చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా మాకు యూనో చాలా కష్టపడ్డారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ గైస్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా, ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ మైండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు 2.5-3 సంవత్సరాల కష్టం ఇది. సో ప్రతి ఒక్కటి నాకు గుండెల్లో నుంచి చేసిన డైరెక్షనే. సో ప్రతి ఒక్కటి కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ ఈ రెస్పాన్స్ చూసి అయితే నేను చాలా బాగుంది బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కష్టం చాలా బాగా చేశారు బ్రదర్ మీ అందరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా చేయించారు. దెన్ ఆర్ పెయిన్ మీ స్క్రీన్ పైన కనబడుతుంది, మీరు చూడవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్పగలరా? ఆడియన్స్తో చూశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను థ్రిల్ అయిపోయాను. ఆ అవుట్పుట్ తను తీసుకురావడం అంటే లైక్ అమేజింగ్. కానీ నేను ఎమోషన్ కాలేను ఇప్పుడు. ఐ వాంట్ టు ఎంజాయ్ ద సక్సెస్ అంతే. యా, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంతమంది ఆడియన్స్తో చూసారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. ఎక్స్పీరియన్స్ మేము చెప్తాం, చూసిన పబ్లిక్ చెప్తారు. ఇప్పుడున్న పబ్లికే చెప్పేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు ఇంకా హైలైట్ ఉంది. ఎక్స్పీరియన్స్ మస్తు ఉంది సినిమా. OC మీరు చాలా యాక్టింగ్ ఎదురుగేస్తారు సార్, చాలా బాగా అనిపించింది మాకు కూడా. ప్రతి ఒక్క సో కొత్త డెబ్యూ మూవీ అండి, మీకు తెలిసి ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది మేడం. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే విలేజ్ గర్ల్లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నా ఫస్ట్ డెబ్యూ మూవీ. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినారు మా మదర్ అండ్ మా విష్ణు గారు. ఇంత బాగా చూపిస్తారని అనుకోలేదు నేను. సో థ్యాంక్ యూ విష్ణు గారు. అండ్ మీరు కంపల్సరీ థియేటర్స్కి వెళ్ళండి. కొత్త వాళ్ళైనా సరే చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది యాక్టింగ్ అనేది. సో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద OC ఎంటైర్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చిన్న పెద్ద ఏం లేదు, ఓన్లీ సినిమా బస్ అంతే. సినిమా కోసం సినిమా బస్ CINEMA బస్, దాని గురించే. పెద్ద చిన్న ఏం లేదు, అన్ని సినిమాలు మజా ఉంటాయి.
అందులో ఇది ఇంకా మజా ఉంటుంది ఆడికే థియేటర్కి ఆజావు దేఖ్లో పైలే ఓసీ. సో నేను కూడా సినిమా అయిపోయిన తర్వాత అన్ని ప్రొడక్షన్ ఆఫీసులో తిరిగిన సినిమా పట్టుకొని వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారో చెప్పారు. అన్న సినిమా డొల్లా అన్న డొల్లా చూపెట్టండి సార్ డొల్లా సినిమా అని అంతా అవహేళన చేశారనమాట. సో అదన్నీ దాటుకొని ఇంత దూరం వచ్చి ఈరోజు సినిమా తీసి మీ అందరిని మెప్పించినాం కదా. సో నేను లిటరల్లీ హైలో ఉన్నా అనమాట. అది అదే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది రీల్ కాదు భయ్యా, రియల్. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం చేసినారు, బట్ ఫస్ట్ టైం చేసినట్లు లేదు. ఏదో తనకు ఎక్స్పీరియన్స్. కిరణ్ గారి క్యారెక్టర్ బాగుంది. ఫ్రెండ్షిప్ కోసం తను ఈ సినిమా వాళ్ళు అన్నప్పుడు మాకు అది ఉంటుంది కదా, మేము మా బ్యాక్గ్రౌండ్ అంటే గుర్తొస్తుంది కదా, అది 100% ఉంటుంది. అనిపించింది, బాగుంది. మా సార్ ఇలా డైరెక్టర్ సార్ అయితే మొత్తానికి ఎవరైతే సినిమా కోసం కష్టపడుతున్నారో నిజ జీవితంలో అవన్నీ ఇక్కడ చూపించారు.